C1.large, C2.large, C5.large ఇట్లాంటివి వాడతారు. ఓకేనా? ఇక్కడ మీరు ఇన్స్టెన్స్ టైప్ అనేది చూసుకోవచ్చు, కంపేర్ కూడా చేసుకోవచ్చు ఇన్స్టెన్స్ టైప్స్ ని. అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఇన్స్టెన్స్ టైప్స్ ని కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకేంటి మెమొరీ అంటే మీ ర్యామ్, ఆర్కిటెక్చర్ వచ్చేసి 64 బిట్ ఆర్కిటెక్చరా లేకపోతే 32 బిట్ ఆర్కిటెక్చరా అన్నది ఇక్కడ కనపడుతుంది. ARM 64 లేదంటే ఇంటెల్ 64 బిట్ అని. ఇక్కడ CPU కోర్స్ ఎన్ని వస్తాయి అన్నది తెలుస్తుంది మనకి. ఇక్కడ CPU కోర్స్, నెంబర్ ఆఫ్ CPU కోర్స్ ఎన్ని వస్తాయి అన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ నేమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ ఎన్ని GB దాకా వస్తుంది అని. మామూలుగా T2.micro అన్నప్పుడు మనకి ఎంత వస్తుంది? మనకి 30 GB ఆఫ్ స్టోరేజ్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ స్టోరేజ్ టైప్ వస్తుంది. స్టోరేజ్ టైప్ SSDనా HDDనా ఏదన్నది చూపిస్తుంది. చూడండి, అర్థమైందా? SSD అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్. సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి HDDతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ ఒక మిర్రర్ లో డేటా సేవ్ అవుతూ ఉంటుంది. సాలిడ్ స్టేట్ డ్రైవ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. SSD versus HDD చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి వన్ కంపేర్డ్ టు. ఇక్కడ ఒక డిస్క్ ఉంటుంది, ఇది పోవడం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇందులో పోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. షాక్ రెసిస్టెంట్ ఇది. దీనికి షాక్ తగిలిందంటే అయిపోతుంది. అందుకే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కింద పడేసారు అనుకోండి, మీరు పోతుంది. ఐడియా ఉందా? ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఎప్పుడైనా కింద పడేస్తే పోతుంది. ఎందుకంటే ఈ డిస్క్ మీద చిన్న గీత పడినా సరే మీ డేటా పోతుంది. SSD అలా పోదు. అర్థమైందా? సో SSD అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది వన్ కంపేర్డ్ టు, అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ SSD అనేది. ఓకేనా? సో SSDనా HDDనా అనేది ఇక్కడ తెలుస్తుంది మీకు. నెక్స్ట్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను T2.micro తీసుకుంటే దీంట్లో నాకు లో టు మోడరేట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైనా హై బ్యాండ్ విడ్త్ ఉన్న వెబ్ సర్వర్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలంటే కష్టమవుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు చూడండి, హాట్స్టార్ లో ఒక్కొక్కసారి టప్ మన లింక్ తెగిపోతూ ఉంటుంది. లేదంటే ఏదైనా మంచి మంచి ట్రైలర్ వచ్చినప్పుడు యూట్యూబ్ ఫట్ అంటది ఒక్కోసారి. లేదంటే ఒక్కోసారి హై వాల్యూమ్స్ ఇప్పుడు బికాజ్ అందరూ ఒకటేసారి యాక్సెస్ చేస్తున్నప్పుడు కదా అది. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి కూడా ఏంటంటే ఒక్కోసారి మీరు న్యూ ఇయర్ టైంలో చూడండి, వాట్సాప్ బ్లాక్ అయిపోతుంది, కాల్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఓవర్ ఇంటర్నెట్. ఎందుకు అవుతాయి? ఇక్కడ పర్ఫార్మెన్స్ పోతుంది కాబట్టి, నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఉండదు కాబట్టి. అర్థమైందా? సో ఇది వచ్చేసి నెట్వర్క్ పర్ఫార్మెన్స్. ఇక్కడ మీరు కంపారిజన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్స్టెన్స్ కంపారిజన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి చేసుకుంటారు. అర్థమైంది కదా? ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు తెలుసు, కీపేర్. SSH కాన్సెప్ట్ తెలుసు కదా మీకు. టన్నెలింగ్ కావాలంటే మనకి కీపేర్ కావాలి. పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ రెండు ఉంటాయి. అలాగే ఇక్కడ వచ్చేసి పెమ్, PPK అని రెండు ఫైల్స్ ఉంటాయి. పెమ్ అయితే లైనక్స్ లో నుంచి, PPK అయితే పట్టీలో నుంచి. తెలుసు కదా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి కిందకు వచ్చేటప్పటికి మీరు వర్చువల్ నెట్వర్క్ సెట్టింగ్స్ లో మనకి ఏదైనా కస్టమ్ VPC ఉంటే కస్టమ్ VPC పెట్టుకోవచ్చు. ఏ సబ్నెట్ లోకి మనం లాంచ్ చేయాలనుకుంటున్నామో ఆ సబ్నెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆటో అసైన్ పబ్లిక్ IP, ఈ పబ్లిక్ IP అనేది ఎనేబుల్ చేసుకున్నారంటే మీకు పబ్లిక్ IP అలొకేట్ అవుతుంది. ఎలా అలొకేట్ అవుతుంది మీకు ఆల్రెడీ తెలుసు. మీరు మొత్తం 256 అయితే 251 వస్తాయి మీకు కదా. అందులో ఒకటి DHCP సర్వర్ కి రిజర్వ్ అయిపోతుంది. అవునా కదా? ఈ DHCP సర్వర్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి? ఒక పూల్ ఆఫ్ IP అడ్రసెస్ ఇస్తే దీనికి ఆ పూల్ ఆఫ్ IPs ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అంతే కదా? అంతేనా? ఇది చేస్తుంది. దీనివల్ల ఏంటి, మీకు ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే మీకు ఒక పబ్లిక్ IP అడ్రస్ అనేది DHCP సర్వర్ మీకు అలొకేట్ చేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ నాకల్ రూల్స్ కలిపి ఫైర్ వాల్ లాగా యాక్ట్ చేస్తాయని మనకు తెలుసు కదా. నాకల్ ప్లస్ సెక్యూరిటీ గ్రూప్ ఈక్వల్ టు ఫైర్ వాల్. అర్థమైందా? సో ఇక్కడ ఏది అలో చేయాలి, ఏది అలో చేయకూడదు అన్నది ఇస్తారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి, ఇది ఎక్కడి నుంచైనా అలో చేయొచ్చు, లేదంటే కస్టమ్ IP నుంచి అయినా సరే అలో చేయొచ్చు. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ ఒక IP అడ్రస్ లోంచే మీరు ఒక పోర్ట్ నెంబర్ని ఓపెన్ చేయాలనుకుంటే వాడికి మాత్రమే పోర్ట్ ఓపెన్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఎంప్లాయీస్ కి మనం ఐడీస్ ఇచ్చి టర్న్ స్టైల్ పెట్టినట్టు. అర్థమైందా? ఇప్పుడు మీ ఆఫీస్ కి బెంగళూరులో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేయలేరు కదా, ఎందుకంటే లాగిన్ ఉంటుంది, బయోమెట్రిక్ లేకపోతే టర్న్ స్టైల్ ఏదో ఒకటి ఉంటుంది. అవునా కదా?
ఎస్. సో అది ఇక్కడ కస్టమ్ రూల్ వచ్చేసి ఏ ఐపీ అడ్రస్ నుంచి మాత్రమే ఒక పోర్ట్ని అలో చేయాలో అది ఇక్కడ ఇవ్వచ్చు. ఎనీవేర్ అంటే మనం వేస్తాం 0.0.0/0 ఇస్తాం. ఇచ్చినప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఇచ్చిన పలానా పోర్ట్ నెంబర్ అనేది మీకు సెక్యూరిటీ గ్రూప్ రూల్లోకి యాడ్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. అర్థమైందా? సెక్యూరిటీ గ్రూప్ కి నాకెల్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? సారీ, సెక్యూరిటీ గ్రూప్ కి నాకెల్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాకెల్ రూల్స్ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్? దీపావళి ఎఫెక్ట్ ఇదంతా. నాకెల్ స్టేట్లెస్ కదా? యా, నవ్వుకుంటున్నారా? లేదు. నాకెల్ అంటే స్టేట్ఫుల్, అవునా? సెక్యూరిటీ గ్రూప్స్ అంటే స్టేట్లెస్, అవునా కాదు? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పానా? ఇది గుర్తుంది, బట్ చెప్పాలా, ఐ మీన్ ఆ డౌట్ వస్తుంది, లైక్ ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్. అసలు ఇక్కడే నువ్వు భయపడితే అక్కడ ఏం చెప్తావమ్మా? నా దగ్గర భయం ఎందుకు? ఇది మరీ బాగుంది. సో ఐమ్ లైక్ ఎ బ్రదర్ టు యూ. నువ్వు నా దగ్గరే భయపడితే నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూలో ఏం చెప్తావు చెప్పు అసలు. సో ఇక్కడ చూడు, ఇన్బౌండ్ సెక్యూరిటీ రూల్స్ అనేవి ఉన్నాయి. అవుట్ బౌండ్ ఎప్పుడు కూడా ఎలోలోనే ఉంటుంది, మీకు తెలుసు కదా. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ తర్వాత చూద్దాంలేండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మీరు కాన్ఫిగరింగ్ స్టోరేజ్. ఇక్కడ మీకు 30 GB వస్తుంది ఫ్రీ టైర్ తోటి. అయితే మీకు కావాలంటే న్యూ వాల్యూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 10 GB వాల్యూమ్ యాడ్ చేసుకోవచ్చా? ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఈబిఎస్ వాల్యూమ్స్ అంటారు వీటిని, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంటారు. జస్ట్ లైక్ పార్టిషన్స్ ఉన్నాయి కదా లైనక్స్ లో, అలా ఇక్కడ ఈబిఎస్ వాల్యూమ్స్ వస్తాయి. అర్థమైందా? ఓకేనా. మీరు చూజ్ చేసుకున్న ఇన్స్టెన్స్ ని బట్టి మీకు ఇది అనేది వస్తుంది. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ దాకా చూసాం మనం, అవునా? దీస్ ఆర్ ద ఆప్షన్స్ దట్ విల్ కమ్ విత్ ఇట్. సరే, ఒకసారి మనం విపిసికి వెళ్ళిపోదాం. మళ్ళీ విపిసికి వెళ్ళిపోయి నాకెల్ రూల్స్ గురించి కాసేపు మాట్లాడుకుందాం, ఓకేనా. నాకెల్ గురించి ఇంపార్టెంట్ గా తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి? నాకెల్లో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి అసలు? నాకెల్ అనేది స్టేట్ఫుల్ కదా, అంటే ఎలో ఆర్ డినే అనేది చేయొచ్చు, అవునా? కరెక్ట్. ఇంకొక పాయింట్ చెప్పాను నాకెల్ గురించి. ఏం చెప్పాను? నాకెల్లో రూల్స్ ఉంటాయి కదా, రూల్ నెంబర్ 100, రూల్ నెంబర్ 200, రూల్ నెంబర్ 300, రూల్ నెంబర్ 101, 201, 301 ఇలా ఉంటాయి, అవునా? ఇక్కడ ఏం చెప్పాను మీకు? ఫస్ట్ ఏ రూల్ అయితే ఉందో ఆ రూల్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కరెక్ట్. ఫస్ట్ రూల్ ఎగ్జిక్యూట్స్ ఫస్ట్. అర్థమైందా? ఫస్ట్ రూల్ ఎగ్జిక్యూట్స్ ఫస్ట్. ఒకవేళ ఇక్కడ డినై ఉంటే ఆల్ డినై ఇచ్చారు అనుకోండి ఇక్కడ ఫస్ట్ రూల్లో, ఇక్కడ మీరు ఎలో ఇచ్చినా సరే డినై అయిపోతుంది. అర్థమైంది? ఆల్ రూల్ ఎలో ఇస్తే కింద డినై ఇచ్చినా సరే ఎలో అయిపోతుంది. అర్థమైంది? సో ఫస్ట్ రూల్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టాలి. ఇంకోటి ఏం చెప్పాను? హండ్రెడ్స్, మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్స్ అయితే కరెక్ట్. మల్టిపుల్స్ ఆఫ్ 101 అయితే 101 ఇన్ ద సెన్స్ 101, 201 అలా అయితే డినై. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నాకెల్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. నాకెల్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి బేసిక్స్ అన్నమాట. ఇది తెలియక నెలలు కూర్చునే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం నెట్వర్క్ ఏసీఎల్స్ లోకి వెళ్దాం. ఒకసారి నెట్వర్క్ ఏసీఎల్స్ లోకి వెళ్ళినప్పుడు నాకెల్ అనేది సబ్నెట్స్ కి అసోసియేటెడ్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉన్న డిఫాల్ట్ సబ్నెట్స్ అన్నిటికీ కూడా ఒక నాకెల్ రూల్ అనేది అవైలబుల్ గా ఉంది, అవునా కదా? ఇక్కడ మీరు సబ్నెట్ అసోసియేషన్స్ లో నాకెల్ ఏ సబ్నెట్ కి అసోసియేట్ చేయాలి, దేన్ని డిసోసియేట్ చేయాలన్నది కూడా మీరు పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ మనకి వేరే చోట కూడా వచ్చింది. ఎక్కడ వచ్చింది చెప్పండి? ఎడిట్ ఇంటర్నెట్ గేట్వే కాదు, రౌట్ టేబుల్, రైట్? కరెక్ట్, రౌట్ టేబుల్. అర్థమైందా?
రౌట్ టేబుల్లో కూడా సబ్నెట్ అసోసియేషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? క్లియరా? ఇక్కడ తీసేయాలి ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ లో అంటే ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ లోకి వెళ్ళిపోయి మీరు ఏ సబ్నెట్స్ మీరు తీసేయాలనుకుంటున్నారో ఆ సబ్నెట్స్ కూడా తీసేయచ్చు. ఇలా ఇక్కడ ఏదో ఆప్షన్ ఉంటుంది, సెలెక్టెడ్ సబ్నెట్స్ ఎక్కడో ఉంటుంది ఆప్షన్. దిస్ ఈస్ డిఫాల్ట్ ACL ఫర్ VPC, యూ కెనాట్ డిసోసియేట్. ఓకే, డిఫాల్ట్ VPC అయినప్పుడు, డిఫాల్ట్ నెట్వర్క్ ACL అయినప్పుడు మీరు తీయలేరు. అర్థమవుతుందా? ఓన్లీ ద న్యూ వన్స్ విచ్ వి యాడ్. ఓన్లీ వన్స్ వి యాడ్ అప్పుడు అసోసియేట్ డిసోసియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? యా. నెక్స్ట్ వచ్చేసి ఇన్బౌండ్ రూల్స్. ఇన్బౌండ్ రూల్స్ లో ఎలో చూడండి 100 చూసారా? అర్థమైందా? యా. ఒకసారి ఫస్ట్ ఎలో ఉన్నప్పుడు కింద డినే ఉన్నా సరే ఏమవుతుంది, అన్ని ఎలో అవుతుంది. అర్థమైందా? అవుట్ బౌండ్ రూల్స్ వచ్చేసి ఇక్కడ కూడా 100 ఇచ్చి ఆల్ ఎలో ఇచ్చాడు చూడండి. ఇలా కాదు నాకు వద్దు అనుకుంటే మనం ఏం చేయాలి, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ లోకి వెళ్ళిపోయి ఫస్ట్ మనం ఆల్ ట్రాఫిక్ దాన్ని రిమూవ్ చేసేసుకుని యాడ్ రూల్ చేసుకుని, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 192.168.10.2 ఇక్కడ నుంచి నాకు ఏది రావాలి, ఇక్కడ నుంచి నాకు HTTP రావాలి, పోర్ట్ నెంబర్ 80. ఓకేనా? ఇక్కడ రూల్ నెంబర్ ఇవ్వాలి, రూల్ నెంబర్ 100 ఇస్తున్నాను. ఓకేనా? సోర్స్ వచ్చేసి 192.168.10.2/32. ఇలా ఎలా ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాకల్ ఓన్లీ అక్కడి నుంచే ఎలా అవుతాయి. అర్థమవుతుందా? మొన్న మీరు ఒక సినారియో చెప్పారు కదా, అది కూడా ఇక్కడ చేంజింగ్ కదా? సో ఇక్కడే చేశాను కదా, మరి అది కూడా చేంజ్. మరి మొన్న ఒక సినారియో చెప్పాను కదా మీకు, అది కూడా ఇక్కడి నుంచే చేశాను నేను. అర్థమైందా? ఇక్కడ HTTP కాకుండా అసలు ఆల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆల్ ట్రాఫిక్ ఇచ్చేసేయండి. ఓకే, లేకపోతే మళ్ళీ రేపు పొద్దున్న ఏమైనా చేస్తే తలనొప్పి వస్తుంది మనకి. ఓకేనా? సో ఎవ్రీ నాకల్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఏ VPC. అర్థమైందా? ఓకే. సో ఇది నాకల్ గురించి అర్థమైంది కదా? సో అలాగే మనకి రౌట్ టేబుల్స్ లో వచ్చేటప్పటికి మనం రౌట్ టేబుల్ దేనికి వాడతాం చెప్పండి అసలు? వాట్ ఈస్ రౌట్ టేబుల్ యూజ్డ్ ఫర్? టు కనెక్ట్ బిట్వీన్. సింపుల్, ఒక రిసోర్స్ నుంచి ఇంకొక రిసోర్స్ కి రౌట్ చేయడానికి. ఒక ఇన్స్టెన్స్ నుంచి నాట్ గేట్వే కానీ, ఇన్స్టెన్స్ నుంచి ఇన్స్టెన్స్ కానీ, లేదంటే ఇన్స్టెన్స్ నుంచి ఇంటర్నెట్ గేట్వే కానీ రౌటింగ్ అనేది చేయడానికి మనం చేస్తాం. అవునా? ఇప్పుడు యాక్చువల్గా నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నేను ఎడిట్లోకి వెళ్ళి దీన్ని రిమూవ్ చేసేసాను అనుకోండి ఈ రూల్ని. ఇప్పుడు ఏమైతుంది చెప్పండి, ఓన్లీ లోకలే అవుతుంది. అవునా కదా? అంటే ఈ నెట్వర్క్ లో మాత్రమే నాకు రౌటింగ్ జరుగుతుంది. అర్థమైందా? అదే నేను ఇక్కడికి వచ్చి యాడ్ రౌట్ లోకి వెళ్ళి 0.0.0 ఇచ్చేసి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏమైతే చెప్పండి, ఫ్రమ్ ఎనీవేర్ టు యు కెన్ కనెక్ట్ టు ద ఇంటర్నెట్ గేట్వే. కరెక్ట్, అంతే. అర్థమైందా? అలాగే మనకి ఇక్కడ సబ్నెట్ అసోసియేషన్స్ ఉంటాయి. సబ్నెట్ అసోసియేషన్స్ లోకి వెళ్ళి మీరు ఎడిట్ సబ్నెట్ అసోసియేషన్స్ చేసి ఇక్కడ ఉన్న 6 సబ్నెట్లు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలండి. అర్థమైందా? For which one is this all select, like సబ్నెట్ అసోసియేషన్? సబ్నెట్ అసోసియేషన్ చేశాను రౌట్ టేబుల్ కి నేను. ఎప్పుడైతే నేను సబ్నెట్ అసోసియేషన్ చేశానో అప్పుడు ఆ సబ్నెట్ నుంచి రౌట్ టేబుల్ కి రౌట్ ఉంది కాబట్టి, అర్థమైందా? ఇక్కడ నుంచి ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ ఉంది కాబట్టి రౌట్ టేబుల్ నుంచి వీటన్నిటికీ నెట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇవన్నీ పబ్లిక్ సబ్నెట్స్ అయిపోయాయి. అర్థమైందా? అర్థమైందా సంకేత్? క్లియరా? అర్థమవుతుంది కదా? ఇది రౌట్ టేబుల్. అర్థమైందా? ఇంకా last time when we were learning in route tables we used to create one public and one private, and for public we used to associate, private we used to associate, right? So here now we didn't do anything, but directly all these came and we are connecting to all. So all those are ఈ రౌట్ టేబుల్ కి సబ్నెట్ అసోసియేట్ చేస్తున్నాం. అసోసియేట్ చేసిన తర్వాత ఈ రౌట్ టేబుల్ నుంచి ఇంటర్నెట్ గేట్వేకి రౌట్ ఉంది ఆల్రెడీ. సో ఇవన్నీ పబ్లిక్ అయిపోతాయి. అర్థమైందా? ఓకే.
అది నీ రిక్వైర్మెంట్ బట్టి. పబ్లిక్ ప్రైవేట్ అన్నది మనం ఎందుకు చేస్తున్నాము అంటే పబ్లిక్ ప్రైవేట్ చేస్తే మనకి డిఫరెన్షియేషన్ తెలుస్తుంది కాబట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు అన్ని పబ్లిక్ కావాలి నీకు, ప్రైవేట్ అసలు ఒకటి కూడా అవసరం లేదు, అప్పుడేం చేస్తావు? ఓకే ఓకే, అర్థమైందా? నెక్స్ట్, అసలు ఇలాస్టిక్ ఐపి అంటే ఏంటి? we will have a particular IP address. అలా చెప్తావా అడిగితే? Ah. అలా చెప్తావా అడిగితే? I'm not getting those exact words. అప్పుడు ఆడు కూడా నిన్ను ఐపీ అడ్రస్సా ఓకే తర్వాత అంటాడు. ఓసారి ఇట్లనే ఇంటర్వ్యూకి వెళ్ళి డిఎన్ఎస్ అంటే ఏంటి అంటే డొమైన్ నేమింగ్ సర్వీస్ అన్నాను. అంటే ఆ తర్వాత అన్నాడు వాడు. అంతే తెలుసు, ఇంక తెలీదు అన్న. ఇప్పుడు మేము పెట్టే ఎక్స్పీరియన్స్ కి ఇంతే తెలుసు అంటే బాయ్ గుడ్ అంటాడు. అదే కదా. సో ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ ఎలాస్టిక్ ఐపీ? That one IP will be, wait, I'm not getting the proper wordings. టెర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా? టెర్మినాలజీ లేకుండా చెప్తే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే ఉంటది, దట్ వన్ ఐపీ అన్నట్టు. సో టెర్మినాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్. టెర్మినాలజీలో దీన్ని ఏమని పిలుస్తాం మనం? స్టాటిక్ ఐపీ అని పిలుస్తాం. Correct. Static IP. One static IP that is allocated to you so that you can use it on any of your resources. And it's a fixed IP address that is given. Yes, it will not change. That is why it can also be called as on-demand IP. దీన్ని మనం ఆన్ డిమాండ్ ఐపీ అని కూడా చెప్పొచ్చు. సో అందుకనే నీకు ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ పెడితే బిల్ వస్తుంది. ఓకే, గాట్ ఇట్. We'll remember this static IP address. IP address. రేపు పొద్దున్న మళ్ళీ దట్ వన్ ఐపీ అనుకో కొడతా. నీకు నేర్పించారని అడిగితే నా పేరు చెప్తావు నువ్వు అసలే. ఇప్పుడు వచ్చి నువ్వేంట్రా వన్ ఐపీ అంటున్నావంట అంటారు నన్ను. No, static IP address. Static IP. One IP address will be fixed. అది దట్ వన్ ఫిక్స్డ్ ఐపీ అడ్రస్ అని లేకపోతే అది బాగుంటది ఇంకా. నిజంగానే దట్ వన్ ఫిక్స్డ్ ఐపీ అడ్రస్ విచ్ ఇస్ స్టాటిక్ అను అయిపోయింది, సింపుల్. ఓకే, నువ్వు చెప్పిన ఆన్సర్నే నీకు చెప్తున్నాను మళ్ళీ. కాకపోతే దట్ వన్ ఫిక్స్డ్ ఐపీ విచ్ ఇస్ స్టాటిక్ దట్ ఈస్ అలొకేటెడ్ బై AWS ఫర్ us when we allocate elastic IP address. For which we will get bill. That also will tell. For which you will be allocating elastic IPs usually and adigithe we will be allocating IP addresses to the servers and also for NAT gateways అని చెప్పు. ఓకే, ఇంకా ఎట్లకి వాడతారు అంటే ఇంకా చాలా వాటికి వాడతారు, అన్ని తెలుసుకోవాలని రూల్ లేదు కదా అని. ఒక్కోసారి తెక్క క్వశ్చన్లు వేస్తే తెక్క ఆన్సర్లే చెప్పాలి, భయపడద్దు. మొన్న ఏదో సినిమా చూస్తే బాలకృష్ణ నేను పుల్ల అంటుండంటే నేను అడవికి వెళ్ళినప్పుడు పులస్తే పీకితే పీకంది అని చెప్పి దాన్ని 2 కొట్టే అంటాడు. అలాగా ఇంటర్వ్యూ పీకితే పీకిందని ఆన్సర్లు ఇవ్వడమే. ఇంటర్వ్యూ అంతే, అష్టే, దట్స్ ఆల్. ఓకే, నెక్స్ట్ సబ్నెట్స్. సబ్నెట్స్ లో ఎన్ని రకాల సబ్నెట్స్ ఉంటాయి? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సబ్నెట్స్? సబ్నెట్స్ అంటే పబ్లిక్ ప్రైవేట్ అలా. పబ్లిక్ ప్రైవేట్ అని 2 ఉంటాయి. వాట్ ఈజ్ ఇంటర్నెట్ ఫేసింగ్ సబ్నెట్? సారీ, ఇంటర్నెట్ ఫేసింగ్ సబ్నెట్ పబ్లిక్. ఓకే, ఒకవేళ నా దగ్గర నా పబ్లిక్ సబ్నెట్ లో ఒక ఇన్స్టెన్స్ ఉంది, ప్రైవేట్ సబ్నెట్ లో ఒక ఇన్స్టెన్స్ ఉంది. నేను పబ్లిక్ సబ్నెట్ లో నుంచి ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవుతున్నాను. దెన్ నా పబ్లిక్ ఇన్స్టెన్స్ ఏమని పిలుస్తారు? పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి కనెక్ట్ అవుతున్నాను. నా పబ్లిక్ ఇన్స్టెన్స్ నుంచి ప్రైవేట్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతున్నాను అబ్బా. ఓకే, అప్పుడు నా పబ్లిక్ ఇన్స్టెన్స్ ఏమని పిలుస్తారు?
ఇద్దరే. తెలుసు, మీకు ఆన్సర్ తెలుసు. నేను చెప్పగా ఇదా అంటారు. Yeah, I'm having inside, it is not coming out. మొన్న కూడా డిస్కస్ చేసాం. మొన్న కూడా డిస్కస్ చేసాం. మరి ఇక ఇలా చదివితే ఇంక ఉద్యోగాలు వస్తాయంటారా మీరు? Wait. మా నాయనమ్మ అంటూ ఉండేది, ఇలా చదివితే ఉద్యోగాలు వస్తాయరా మీకు అని. సో పబ్లిక్ ఇగో మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పనా? మీరు పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి జంప్ అవుతున్నారు, అవునా? Yes. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ జంప్ బాక్స్. జంప్ బాక్స్ లేకపోతే బాస్టియన్ అని పిలుస్తారు దాన్ని. మీ ఆఫీస్ లో ఎవరైనా సెబాస్టియన్ ఉంటే ఆడి పేరు గుర్తుపెట్టుకోండి. మా ఆఫీస్ లో సెబాస్టియన్ ఉన్నాడు, ఆడి పేరే గుర్తుపెట్టుకునేవాడిని నేను ఇది వరకు. సెబాస్టియన్ యువర్ బాస్టియన్ అనేవాడిని. From public to private, when we are connecting, we use when you are jumping jump from box public or instances. Sebastian. Correct. Not Sebastian. Yeah, Bastian. Sebastian లో అనుకో. చంపేశారు కొండ అసలు. ఇక ఇలా చదివితే కష్టమమ్మా, చెప్తున్నాను నేను ముందే. మీరు ఏందో అసలు లైట్ తీసుకుంటున్నారు. It's not that easy. ఓకే, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాస్టియన్ హోస్ట్ ఉంది, ఓకేనా? నా బాస్టియన్ హోస్ట్ నుంచి నేను నా ప్రైవేట్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతున్నాను, ఓకేనా? అప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరైనా సరే నా ప్రైవేట్ ఇన్స్టెన్స్ టచ్ చేయగలుగుతారా? If we have given that access, right? ఏదో అంటుంది సంకీర్తన. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా అంటే, నేను బాస్టియన్ నుంచి ప్రైవేట్ ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవుతున్నాను అంటే ప్రైవేట్ ఇన్స్టెన్స్ ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి ఎవరైనా సరే దాన్ని టచ్ చేయగలుగుతారా? అంటే లైక్ దాన్ని ఏమంటారు అబ్బా, దాన్ని యూజ్ చేయగలుగుతారా, యాక్సెస్ చేయగలుగుతారా? They can access, but we should set a rule that we should not use that 0.0. నువ్వు బయట కనపడు స్వాతి, నాకు చెప్తాను సంగతి. అసలు ఈ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. అది ప్రైవేట్ ఇన్స్టెన్స్, అవునా? దానికి ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది? నాట్ గేట్వే నుంచి వస్తుంది, అవునా? దానికి ఇన్కమింగ్ ట్రాఫిక్ అంటే అది కోరుకున్నప్పుడు బయటికి వెళ్ళి ట్రాఫిక్ తెచ్చుకోవడమే కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి ఎవడు దాన్ని యాక్సెస్ చేయలేడు, ఎందుకంటే దానికి పబ్లిక్ ఐపీ ఉండదు. ప్రైవేట్ ఇన్స్టెన్స్ అంటేనే పబ్లిక్ ఐపీ ఉండదు. అప్పుడు మరి దాన్ని ఎలా యాక్సెస్ చేయగలుగుతారు బయట వాళ్ళు ఎవరైనా సరే? అర్థమైందా? అయింది. మీకు VPCలోనే ఇన్ని క్వశ్చన్లు వస్తాయి. ఓకే, అర్థమవుతుందా? వీ హ్యావ్ 9 more topics to cover in AWS. చదవాలి, చదవకుండా వచ్చేయకూడదు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం నెట్వర్క్ ACLs గురించి మాట్లాడుకున్నాం కదా. ఓకే, నైస్. ఓకే, ఇప్పుడు EC2లోకి వెళ్దాం ఒకసారి మనం, ఓకేనా? ఒకసారి EC2లోకి వెళ్దాం. EC2లోకి వెళ్ళి ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి ఒకసారి లాంచ్ ఇన్స్టెన్సెస్లోకి వెళ్దాం. ఇక్కడ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, ఓకేనా? అయ్యో ఏం లేదులే, ఏముంది, తెలిస్తే తెలుసు అని చెప్తారు, లేకపోతే నేను ఆన్సర్ చెప్తాను, తెలుసుకుంటారు, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక వెబ్ సర్వర్ అబ్బా, ఓకేనా? నా రిక్వైర్మెంట్ వచ్చేసి వెబ్ సర్వర్, ఓకే? ఆ వెబ్ సర్వర్ ట్రాఫిక్ అనేది హైగా ఉంటుంది, ఓకేనా? ఆ వెబ్ సర్వర్ ట్రాఫిక్ అనేది హైగా ఉంటుంది. అప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ ని చూజ్ చేసుకుంటారు? We will compare between the instances. And see which has
which has more network performance, and you will take it. Antena? Yeah. So, I was about to tell that thought where you told me. Good only. So, half correct అది. ఓకేనా? ఇవ్వాల్సిన పాయింట్ ఇచ్చేద్దాం, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు మరి అట్లా అయితే ఇప్పుడు నాకు C4 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీంట్లో నాకు 25 గిగాబిట్ ఉందబ్బా, 25 GB వస్తుంది. ఓకేనా? ఇక్కడ నాకు 192 GB మెమరీ వస్తుంది. ఇది తీసేసుకుంటావా? ఇస్తున్నాడు కదా అని. లేదు, we will see free tier or not. ఫ్రీ టైర్ ఆర్ నాట్ చూడకూడదు అసలు. నీకు ఏం చెప్పా? ఫ్రీ టైర్ ఆర్ నాట్ ప్రాక్టీస్ కి వాడుకోవాలని చెప్పా. ఓకే నువ్వు కనపడాల్సిందే బయట, లాభం లేదు. అక్కడ మీ ఇల్లు ఎక్కడ చెప్పు, సంగతి తర్వాత చూద్దాం. నువ్వు యుఎస్ లో ఉన్నావు. అసలు యుఎస్ లో అయితే మరీ ఈజీ. కజిన్స్ అందరు అక్కడే ఉన్నారు. వెళ్ళండి రా ఒకసారి అంటే. సో అప్పుడు నువ్వేం అడుగుతావు? నీ రిక్వైర్మెంట్ ఏంటి అసలు? యూనో హౌ మచ్ యూ కెన్ అఫోర్డ్. ఈ ప్రాజెక్ట్కి ఎంత ఎఫోర్డ్ చేయగలుగుతారో దాన్ని బట్టి తీసుకోవాలి. జోక్స్ అపార్ట్, అర్థమవుతుంది కదా? ఏదో నెట్వర్క్ పర్ఫార్మెన్స్ బాగుంది కదా, 25 గిగాబిట్ వస్తుందని చెప్పేసి నువ్వు C4 24x లార్జ్ కొట్టావు అనుకో, వాడికి గంటకి ₹1,00,000 బిల్ వస్తుంది. సో ఓకేనా? రిక్వైర్మెంట్ we should based on the requirement we should do. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అంత అవసరం లేదు కానీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి. అప్పుడు ఏం చేస్తావు? we will see that storage type, no? సిస్టమ్ పర్ఫార్మెన్స్ కావాలంటే స్టోరేజ్ అంటావు. CPU మెమరీ చూసుకోవాలి. అర్థమైందా? ఊరికే కాదు ఏదైనా ఒక ఇన్స్టెన్స్ తీసుకునేది మనం. ఏ రిక్వైర్మెంట్ వస్తే ఆ రిక్వైర్మెంట్ని బట్టి ఇన్స్టెన్స్లు తీసుకుంటాం. ఎన్ని ఉన్నాయో చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇది తీసుకున్నావు అనుకో, దీని ర్యామ్ వచ్చి 192 ఉంది చూడు. కొన్ని ర్యామ్ వచ్చేసి ఇంకా ఎక్కువ ఉంటాయి, 256 ఉంది చూడు దీని ర్యామ్. ఇది వేసామంటే అయిపోతాడు, ఇంకేం లేదు ఇంకా. బిలియన్ ఎంత వచ్చిందని అడుగుతాడు, అదే సినిమాలో బ్రహ్మానందం లాగా. సో ఓకేనా? సో రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేసుకుంటాం. గుర్తుంటది కదా? ఓకేనా? ఇంకొకటి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేను ఒక ప్రైవేట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ అది పబ్లిక్ సబ్నెట్లోనే ఉండాలి, కానీ ఆ ఇన్స్టెన్స్ ప్రైవేట్ అయిపోవాలి. అప్పుడు ఏం చేస్తారు? పబ్లిక్ సబ్నెట్లో ఉంటే నెట్ వచ్చేస్తుంది కదా, కానీ నాకు నెట్ రావద్దు ఆ ఇన్స్టెన్స్కి, కానీ అది పబ్లిక్లోనే ఉండాలి. వర్స్ట్ క్వశ్చన్. ఏంది వర్స్ట్ క్వశ్చన్? ఇది భలే ఉందిలే, ఆన్సర్ ఉంది కాబట్టి క్వశ్చన్. సంకీర్తన, కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. ಪ್ರೈವೇಟ್ ಪಬ್ಲಿಕ್ ಅಲ್ಲೇ ಇರಬೇಕು, ಇಂಟರ್ನೆಟ್ ಇರುತ್ತೆ, ಆದ್ರೆ కానీ నాకు ఇంటర్నెట్ రావద్దు, బయట ట్రాఫిక్ ఇది కూడా నాకు కనెక్ట్ కావద్దు. ఇంటర్నెట్ బರಬಾರದು. ఇంటర్నెట్ బರಬಾರದು, ఓకే ఫైన్. ಅದು ఆటో అసైన్ పబ్లిక్ ఐపి బాగా కనపడుతుంది కదా ఆప్షన్. ఆన్సర్ అదే, ఆటో అసైన్ పబ్లిక్ ఐపి డిజేబుల్ చేసుకోవాలి. సాతి ఓకే, యూనో ఓకేనా? కరెక్టా? అది సుಮ್ಮನೆ ಹೇಳ್ತಾ ಇದೀರಾ? కరెక్టే. అప్పుడు ఏమైతుంది, పబ్లిక్ ఐపి అనేది ఇవ్వరు దీనికి, ఓన్లీ ల్యాన్ ఐపి ఒకటే వస్తుంది. అప్పుడు మరి నీకెవ్వరు బయట నుంచి కనెక్ట్ అవ్వడానికి ఉండదు కదా దాని మీద. కరెక్ట్, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అంతే. ఓకేనా? ఇప్పుడు నా క్లయింట్ వచ్చేసి యుఎస్ లో ఉన్నాడు. ఓకేనా? వాడొక్కడే నా డేటాబేస్ సర్వర్ని యాక్సెస్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? స్పెసిఫిక్ ఐపి ఎక్కడ ಅಲ್ಲಿ ಎನಿವೇರ್ ಇದೆಯಲ್ಲ, ಅಲ್ಲಿ ಡ್ರಾಪ್ ಡೌನ್ ಅಲ್ಲಿ. ఇక్కడ ಅಲ್ವಾ? ಅಲ್ಲೇ ఇక్కడ కష్టం.
ఓకే, అయ్యో. కస్టమ్ ఇచ్చేసి ఎక్కడి నుంచి వాడు ఐపీ అడ్రస్ నుంచి ఇస్తారు, కరెక్టా? ఓకే, ఇది ఇచ్చిన తర్వాత కూడా ఆడికి కనెక్ట్ అవ్వట్లేదు, అప్పుడు అదే ఇది ఇచ్చాను నేను కానీ ఆడికి కనెక్ట్ అవ్వట్లేదు. వాడు అన్నాడు ఓకే యూ హ్యావ్ మేడ్ చేంజెస్ బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ మీ, కెన్ యూ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ అండ్ లెట్ మీ నో అంటాడు. అప్పుడు should we do anything with these two options where allow HTTPS traffic from the internet? ఓకే, అవి కూడా ఆన్ చేసావు అయినా సరే అవ్వట్లేదు, అప్పుడు కర్మకాండ బాయ్ ముచ్చుకున్నావు ఒకేలి నిన్ను బొమ్మ అంటాడు. నీ సేవలు మాకు చాలు స్వాతి, ఇంటికి వెళ్ళిపో అంటాడు. చెప్పాలి, థింక్ సీరియస్లీ. internet connected. That time that auto assign IP will be enabled only, right? ఆటో అసైన్ ఎనేబుల్ ఉంది Okay. కానీ ఆడు కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు. ఇక్కడ నువ్వు సెక్యూరిటీ గ్రూప్ లో ఇచ్చావు కానీ కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు. అప్పుడు సంకీర్తన, ఆర్ యూ థింకింగ్? అరే ఇంతసేపు చెప్పింది ఇదే కదా, నాకల్ రూల్స్ అని. NACL నాకల్ ఎలా ఉందో డినై ఉందో చూడాలి కదా వెళ్ళి. యా ఇంకేం యాయా ఇప్పుడు ఇంతసేపు చెప్పి నాకల్ రూల్స్ అని మాట్లాడుకుని ఇప్పుడు నాకల్ రూల్ క్వశ్చన్ వేస్తే చెప్పకపోతే ఎట్లా? అరే ఓకేనా, అర్థమవుతుంది కదా? ఎప్పుడైనా సరే మీకు సెక్యూరిటీ గ్రూప్ లో ఏదైనా చేసినా కూడా రాకపోతే నాకల్ చూడాలి, నాకల్లో ఏదైనా చేసిన తర్వాత రాకపోతే సెక్యూరిటీ గ్రూప్ లో చూడాలి. అర్థమవుతుందా? అర్థమైంది కదా? ఇప్పుడు డిఎన్ఎస్ రెజల్యూషన్ అనేది కావట్లేదు, అప్పుడు ఏం చేస్తారు అంటే నేను www.google.com కొడితే పింగ్ అవ్వట్లేదు, అర్థమైందా? కానీ 192.168. కొడితే పింగ్ అవుతుంది. ఐపీ అడ్రస్ అయితే పింగ్ అవుతుంది కానీ నాకు హోస్ట్ నేమ్ అయితే పింగ్ కావట్లేదు, అప్పుడు ఏం చేస్తారు? You told us some chmod 700. chmod 700 పర్మిషన్స్ అబ్బా, పర్మిషన్స్ అది SSH కి, నేను డిఎన్ఎస్ మాట్లాడుతున్నాను. ఆలోచించాలి. 2 సినారియోస్ ఉన్నాయి ఇక్కడ, 2 ఆన్సర్స్ వస్తాయి, 2 స్టెప్స్ ఉన్నాయి ఇందులో. VPCలో డిఎన్ఎస్ నేమ్స్ ఎనేబుల్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫస్ట్, అవునా? ఏంటి ఊహునా? సో VPC సెట్టింగ్స్ లోకి వెళ్తే అక్కడ ఎనేబుల్ అయ్యాయో లేదో చూసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ఎనేబుల్ చేశాను కానీ అయినా సరే డిఎన్ఎస్ రెజల్యూషన్ అవ్వట్లేదు, అప్పుడు డిఎన్ఎస్ పోర్ట్ నెంబర్ ఓపెన్ ఉందా లేదా అని మీరు సెక్యూరిటీ గ్రూప్స్లో నాకల్స్లో చెక్ చేసుకోవాలి. అదే కదా ఇంక మిగిలింది, అవునా కదా? ఓకే, ಅರ್ಥಮೌతుందా? ಕೊಂಚమే. ಓಕೆ, ಅದು ಹೆಂಗೆ ತೋರಿಸಿ ಆ ಸ್ಟೆಪ್ಸ್ DNS ಅಲ್ಲಿ ಹೋಗಿ ಓಪನ್ ಇದೆಯಲ್ಲ ನೋಡೋದು. VPC ಓಕೆ, ಏನು ಓಪನ್ ಇದೆಯೋ ಇಲ್ವೋ ನೋಡೋದು. ಅక్కడ నువ్వు వెళ్ళి సెక్యూరిటీ గ్రూప్స్లో పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసి చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత VPC మీద వచ్చిన తర్వాత యాక్షన్స్లోకి వెళ్ళి ఎడిట్ VPC సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు ఎనేబుల్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అని ఉంటుంది, డిఎన్ఎస్ రెజల్యూషన్. ఈ రెండు చేస్తాను ఫస్ట్. కరెక్ట్, అర్థమైందా? కాదు నువ్వు నెక్స్ట్ టైం చెప్పలేదా, ఇంటికి వస్తా ఇంకా.
మామ మీరు 2 నిమిషాలు బయట ఉండండి, అక్కతో మాట్లాడాలని చెప్పి. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత మీరు వచ్చేసి ఎక్కడికి వెళ్తారు? నాకల్స్లోకి వెళ్తారు. నాకల్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు నాకల్ మీద క్లిక్ చేసుకొని ఎలో ఆర్ డినైలో వెళ్ళిపోయి ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళి పోర్ట్ నెంబర్ ఎంత డిఎన్ఎస్ది ఇక్కడ ఉంటుంది డిఎన్ఎస్, టీసీపీ యూడిపి 2 పెట్టి ఎలో చేయాలి. అర్థమైందా? క్లియరా? సరే, ఇంకొక క్వశ్చన్ మీకు, ఓకేనా? ఈ క్వశ్చన్ వెరీ ఈజీ క్వశ్చన్ అబ్బా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయిల్ పంపించాలనుకుంటున్నాను కానీ మెయిల్ వెళ్ళట్లేదు, ఆఫీస్ మెయిల్ పోవట్లేదు. ఓకేనా? క్లయింట్కి మెయిల్ చేస్తుంటే మెయిల్ వెళ్ళట్లా. మా ఇన్స్టెన్స్లోంచి మెయిల్ చేద్దామని ట్రై చేస్తే ఇన్స్టెన్స్లోంచి మెయిల్ వెళ్ళదు. ప్రాబ్లమ్స్ ఏమై ఉండొచ్చు? ಇಂಟರ್ನೆಟ್ ಗೇಟ್ವೇ ಕನೆಕ್ಟ್ ಆಗಿದೆ ಅಂತ ನೋಡ್ಬೇಕಲ್ವಾ? ఓకే, ఇంటర్నెట్ గేట్వే ఇస్ కనెక్టెడ్, అయినా వెళ్ళట్లేదు. సంథింగ్ టు డూ విత్ ఎలాస్టిక్ ఐపీ? ఎలాస్టిక్ ఐపీ లేదు అసలు, మామూలే. సెక్యూరిటీ గ్రూప్స్ నాకల్ రూల్స్ చెక్ చేసుకోవాలి. బుర్ర పని చేయట్లేదు నీకు అసలు ఇవాళ. సెక్యూరిటీ గ్రూప్స్ నాకల్ రూల్స్ చూసుకోవాలి కదా ఫస్ట్. అవి 2 చూసుకున్నావు, ఓకే. ఆ 2 కూడా క్లియర్గా కరెక్ట్గానే ఉన్నాయి. అప్పుడు కూడా మెయిల్ వెళ్ళట్లేదు. అప్పుడు లైనక్స్లోకి వెళ్ళి మెయిల్ సర్వర్ ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదా చూసుకోవాలి. అవునా? ఓకే, చెక్ చేసుకున్నావు, అయినా సరే పోవట్లేదు మెయిల్. అప్పుడు ఏం చేస్తావు? ఇట్లాంటి కర్మలు బోల్డ్ ఉంటాయి లోపల. అప్పుడు ఏం చేస్తామంటే సిస్టమ్ సిటిఎల్ చూసుకుని ఆ పర్టికులర్ డీమన్ ఎనేబుల్లో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ ఆ మెయిల్ సర్వర్ తాలూకా ప్యాకేజ్ ఇచ్చి స్టార్ కొడితే నీకేమవుతుంది? అది ఆన్లో ఉందా లేదా అన్నది చెప్తుంది. అవునా? ఒకవేళ ఆన్లో లేకపోతే దాన్ని ఆన్ చేసుకుంటే మెయిల్ వెళ్ళిపోద్ది. We'll do one thing. After our course, no, take 3 months internship for me. ಇಂಟರ್ನ್ಶಿಪ್ ಅಂತ. ಸರಿ, ನೀವೇನ್ ವರ್ಕ್ ಮಾಡ್ತಿರೋ ಅದ್ ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಮಾಡಿಸಿ. ಇಂಟರ್ನ್ಶಿಪ್ ನಾನೇ ಪೇ ಮಾಡ್ತೀನಿ ನಿಮ್ಗೆ. ಅప్పుడు ನನ್ನನ್ನ ಮನೆಗೆ ಕಳಿಸ್ತೀರಿ? No, like seriously, see many scenarios, like when you teach, it is straight. But when you ask question, it is going somewhere and everywhere. If we need to know that, those things are required. బేసిక్ గా విషయం ఏంటంటే మీ దగ్గర అన్ని ఎక్విప్డ్ గా ఉన్నాయి. మీకు ఏంటంటే కనెక్షన్ తెలియాలి. కనెక్షన్ తెలియాలంటే కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. బేసిక్ కామన్ సెన్స్ ఉంటే నీకు అర్థమైపోతుంది. అబ్బా, ఎక్కడ ప్రాబ్లం ఉంది అన్నది, ఎలా రౌట్ చేసుకోవాలన్నది కూడా చెప్తున్నాను నేను. అవునా కదా? ఓకే, జనరల్గా ఇంకొక క్వశ్చన్ అడుగుతా, లాస్ట్ క్వశ్చన్, ఓకేనా? ఈజీ క్వశ్చన్. ఓకే, నాకు ఒకవేళ నాకు ప్యాకేజెస్ డౌన్లోడ్ కావట్లేదు ఎం అప్డేట్ కొడితే ఒక ఇన్స్టెన్స్లోంచి. వాట్ ఆర్ ద పాసిబుల్ ఎర్రర్స్? ನಾವು ಡಿಸ್ಕಸ್ ಮಾಡಿದ್ವಿ ಅಲ್ಲ. NAT ಗೇಟ್ವೇ ಕನೆಕ್ಟ್ ಆಗಿಲ್ಲ ಅಂತನಾ? NAT గేట్వే నేను అసలు అది ప్రైవేట్ ఇన్స్టెన్స్ అని చెప్పానా స్వాతి? ఆ, నేను అది ప్రైవేట్ ఇన్స్టెన్స్ అని చెప్పానా? అసలు చెప్పలేదు కదా. ప్రైవేట్ ఇన్స్టెన్స్ కాదు, పబ్లిక్ ఇన్స్టెన్సే. అయినా సరే నాకు ఎం అప్డేట్ కమాండ్ రన్ చేస్తుంటే అవ్వట్లేదు. ప్రాబ్లమ్స్ ఏముండొచ్చు?
I know, I'm not getting it suddenly. ఇది నేను మీ క్లాస్లో 2 సార్లు Yeah, that is what we have discussed. That is not suddenly coming to mind. సేమ్ ఇదే చేయాలి. ఏం చేయాలి? ఇంటర్నెట్ గేట్వేకి కనెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్. లేదంటే నాట్ గేట్వే కనెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. ప్రైవేట్ అయితే నాట్ గేట్వే, పబ్లిక్ అయితే ఇంటర్నెట్ గేట్వే. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటి? యూజువల్లీ ఏంటంటే నీకు కర్ల్ ఎర్రర్ వస్తుంది. CURL కర్ల్ ఎర్రర్ వస్తుంది. ఈ కర్ల్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము అంటే కర్ల్కి సంబంధించిన ఏవైతే ప్రోటోకాల్స్ ఉంటాయో ఆ ప్రోటోకాల్స్ నాకెల్లోను సెక్యూరిటీ గ్రూప్లోను ఎలోగా ఉన్నాయో లేవో చూస్తాం. ఈ ఇన్స్టెన్స్లో అది HTTP HTTPS. ఓకే, అర్థమైందా? సంకీర్తన వెరీ లెస్ కాంపిటేటివ్. ఐమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్. ఇలా అయితే కుదరదు సంకీర్తన. ఎందుకంటే యు ఆర్ ద వన్ హూ ఆల్సో డస్ హార్డ్ వర్క్. You are not like this. I don't want this Diwali mood to be continuing. No. Okay na? Yeah. జాబ్ కొట్టాలి కదా. Yes. సో స్వాతి నీకైనా చెప్పేది అదే. నువ్వు బయట ఎన్నైనా ఉండని, ఎంత ఏది ఏ ప్రాబ్లం అయినా ఉండని, బట్ ఇది పనికిరాదు. యూ విల్ నాట్ గో ఎనీవేర్ విత్ దిస్ టైప్ ఆఫ్ లెర్నింగ్. ఎందుకంటే మీరు లైనక్స్ చేసిన నాళ్ళు మీకు లాంగ్ అనిపిస్తుందా లేకపోతే లేట్ అవుతుందా అనిపించి మీకు ఇంట్రెస్ట్ పోతుందా నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించుకుని చూడండి. నేను మీకు ఆల్ ద టైమ్ అవైలబుల్ ఉంటాను. మీకు నేను రియల్ టైమ్ సినారియోస్ ఇస్తున్నాను. మీకు నేను క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇంటర్వ్యూలో ఇవి అడగచ్చు అని చెప్తున్నాను. అయినా సరే మీరు ఇంత లెస్ కాంపిటేటివ్గా ఉంటే ఎట్లా అబ్బా? ఎవడు చెప్పండి. షెల్ స్క్రిప్టింగ్ కూడా నేను కూర్చోబెట్టి మీకు వారని చెప్పానా? ప్రతిదీ లెర్నింగ్ మీకు లేట్ అయినా సరే మీకు మంచి లెర్నింగ్ వస్తుంది కదా. మీరు ఫోకస్ చేయకపోతే ఎట్లా? బై జాన్ ఆర్ ఫెబ్ యూ షుడ్ బి ఇన్ జాబ్స్. ఎంత నేర్చుకున్నా మీరు ఈ టైంలోనే నేర్చుకోగలరు. ఒక్క క్లాస్ లేట్ అయినా 2 క్లాసులు లేట్ అయ్యాయా పర్లేదు. బట్ మీకు అర్థం కాలేదు, టాపిక్ నాకు అర్థం కావట్లేదు అంటే మళ్ళీ అడగండి, మళ్ళీ చెయ్యండి అదే క్లాస్. దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. గుర్తుండవు లేకపోతే. You might be seeing the whole thing here. రేపొద్దున టెరాఫామ్ లోకి వెళ్తే మొత్తం కోడే ఉంటుంది. అర్థమవుతుందా? You will not be having this graphical user interface. మీకు ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ తెలిస్తేనే రేపొద్దున మీరు ఏమైనా చేయగలరు, లేకపోతే ఏమీ చేయలేరు. క్లియరా? And don't expect that you will be creating something in IT. All you do is troubleshooting. So ఆ కామన్ సెన్స్ లేకపోతే కుదరదు. అర్థమవుతుందా? మీరేం బిల్డ్ చెయ్యరు. ఆల్రెడీ బిల్డ్ చేసి ఉన్న దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ట్రబుల్ షూట్ చేస్తారు. అర్థమవుతుందా? ట్రబుల్ షూటింగ్ కామన్ సెన్స్ లేకపోతే చాలా కష్టమైపోతుంది. ఓకేనా? మీకు కావాలంటే సాటర్డే సండే నాకు పలానాది రాలేదు నాకు కుదరలేదు ఇది చూడడం. పోనీ మీరు యూఎస్లో ఉన్నారమ్మా. కావాలంటే మీకు రాత్రి 9-10 సరే మాకు మార్నింగ్ 10-11 అవుతుంది. 10-11 ఆ టైంకి నాకు పలానాది రావట్లేదు, నాకు మళ్ళీ చెప్తారా అని పింగ్ చేసినా కానీ చెప్తాను నేను. నీకు అర్థమవుతుంది కదా? నీకు కూడా చెప్తున్నాను. నీకు 10 నాకు 10:30 తోటి క్లాసెస్ అయిపోతాయి. నాకు నాకు 10:30 to 11:30 ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నాకు సరిగ్గా అర్థం కాలేదు అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు. స్వాతి, ఓకే. ఆల్ యూ నీడ్ ఈస్ టు లెర్న్ ప్రాపర్లీ. ఇఫ్ యు ఆర్ నాట్ లెర్నింగ్ ప్రాపర్లీ, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఇంత క్లియర్గా అయితే మాత్రం నీకు ఏ ట్రైనర్ చెప్పడబ్బా. నాకు తెలిసి ఎవడు చెప్పడు. ఇంత పేషెంట్గా ఇంత ఓపిక్గా ఎవరు చెప్పరు. వెళ్ళిపోతారు దడామని. అయిపోయింది మీ ఏడిపేదో మీరు ఏడవండి అంటారు. తర్వాత మమ్మల్ని అందరూ అట్లనే అన్నారు. ఓకేనా? బాగా నేర్చుకోండి. ఓకే, ఇలా నేర్చుకోవడం కుదరదు. ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు టేక్ వన్ డే సిట్ అండ్ కంప్లీట్లీ డూ AWS. ఇప్పటిదాకా అయిందంతా కూడా చెయ్యండి. ఎందుకంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్క చిన్న లేఅవుట్ తీసుకుంటేనే మీకు ఇన్ని ఆప్షన్స్ వస్తున్నాయి ఇక్కడ. అవునా కదా? ఒక చిన్న లేఅవుట్ తీసుకోండి. ఇప్పుడు ఇన్స్టెన్స్ మనం రన్ చేసే స్క్రీనే చూసుకోండి. అందులో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇంకా మనం బేసిక్ ఆప్షన్స్ మాట్లాడుకున్నాం. అవునా?
ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ బీపీసీలో కానీ వీటిల్లో కానీ ఇంకా అడ్వాన్స్డ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? ఒక్కొక్కటిగా చూసుకుంటే వెళ్ళండి అమ్మా, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ సాటర్డే సండే మీలో ఎవరు అవైలబుల్గా ఉంటారో నాకు తెలియదు, కానీ ఐ విల్ బి కీపింగ్ ఏ షెల్ స్క్రిప్టింగ్ వర్క్షాప్. ఓకేనా? ఈ షెల్ స్క్రిప్టింగ్ వర్క్షాప్లో మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ రియల్ టైమ్ స్క్రిప్ట్స్ అన్ని రాస్తాం. ఓకే, మీరు అటెండ్ అవుతానంటే అటెండ్ అవ్వండి, నాకు ఏం ప్రాబ్లం లేదు. మీతో పాటు ఇంకా చాలా మంది అటెండ్ అవుతారు. ఓకేనా? చలో దెన్, నేను మిమ్మల్ని రేపు కలుస్తాను. కానీ ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ అయితే మాత్రం కుదరదు, నేను ముందే చెప్పేస్తున్నా. ఓకే.